ఓకే. ఈరోజు మనం లాస్ట్ 2 క్లాసెస్లో నేర్చుకున్నటువంటి సర్వనామాలు విత్ కారక చిహ్నం. ఓకే, అవి ప్రాక్టీస్ చేద్దాము. సో నేను తెలుగు చెప్తాను, మీరు హిందీలో చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే. కవిత మేడం మీరు చెప్పండి. రాముడిని పిలువు, राम को बुलाओ। సీతని పిలువు, सीता को बुलाओ। మమ్మల్ని పిలువు, हमको बुलाओ। వారిని పిలువు, उनको बुलाओ। వీరిని కూడా పిలువు, इनको भी बुलाओ। అతనిని పిలవవద్దు, उसको मत बुलाओ। ఆమెని కూడా పిలవచ్చు కదా. उसको उसको भी बुलाओ ना। ఎస్. మోహనిని కొట్టు, मोहन को मारो। సీతకి కొంచెం వాటర్ ఇవ్వు, सीता को थोड़ा पानी दे दो। టీచర్కి నమస్తే పెట్టు, टीचर को नमस्ते करो। వెరీ గుడ్. పిల్లవాడికి పాలు ఇవ్వు, बच्चे को दूध दे दो। Yes. రాముడికి పాలు ఇవ్వద్దు, టీ ఇవ్వు, राम को दूध मत दे दो। टी दे चाय दे दो। అతనికి పాలు ఇవ్వండి, उसको दूध दे दो। కుక్కకి రోటీ ఇవ్వండి, कुत्ता को रोटी दे दो। డాడీకి లెటర్ రాయి, डैडी को लेटर लिखो। Yes. మమ్మీకి మెసేజ్ పంపు. मम्मी को मैसेज भेजो। ఎస్. రాహుల్కి పుస్తకం ఇవ్వు. राहुल को किताब दे दो। ఓకే. సో ఇలా కోత అందరూ ప్రాక్టీస్ చేద్దాము, తర్వాత తర్వాత మీ అలా వస్తూ ఉంటుంది. ఓకే. నాగలక్ష్మి మేడం మీరు చెప్పండి. యా. అబ్బాయిని లోపల కూర్చోబెట్టు, लड़का लड़का को लोपल अंदर बैठो। అందరూ బైఠావో లేదా బిఠావో. बिठाओ। लड़का को अंदर बिठाओ। ఎస్. డాక్టర్ని త్వరగా పిలవండి, डॉक्टर डॉक्टर को जल्दी बुलाओ। ఎస్. పోలీసులకి మెసేజ్ ఇవ్వండి, पुलिस को मैसेज दे दो అంటే యా. दीजिए। యా. వారికి మెసేజ్ ఇవ్వకండి, రాముడికి ఇవ్వండి, उनको उनको मैसेज उनको मैसेज उनको मैसेज मत करो। राहुल को मैसेज करो। పిల్లవాడికి గిఫ్ట్ ఇవ్వు, बच्चों को गिफ्ट दे दो। చెల్లికి మిఠాయి ఇవ్వు, बहन को मिठाई दे दो। చెల్లికి మిఠాయి ఇవ్వద్దు, రాముడికి ఇవ్వు, बहन को मिठाई चलिए मत दे दो। राम को दे दो। అన్నయ్యని పిలువు, भाई को बुलाओ। సార్కి నమస్తే పెట్టు, सार को नमस्ते पेट्टू रखो। జనరల్ ఇక్కడ నమస్తే కరో పెట్టాలి. नमस्ते करो। యా. सार को नमस्ते करो। సీమకి జ్వరం, ఎవరికి సార్? సీమ సీమ సీమకి జ్వరాన్ని బుఖార్, सीमा को बुखार బుఖార్ హై. बुखार है। అమిత్కి తల నొప్పిగా ఉంది, अमित 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 को हेडेक है। ఎస్.
अमित को सिर दर्द है। सिर दर्द है। दर्द है, सिर दर्द। अमित को सिर दर्द है। यस। శ్యామ్ సార్ మీరు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాణికి భయంగా ఉంది. రాణికి డర్ హై. రాణికో. రాణికో డర్ హై. తాతయ్యకి మంచినీళ్ళు ఇవ్వు. బుడాకో పానీ దేవో దేది. చూడండి, దాదాకో తాతయ్య. ఓకేనా. బూడా అంటే ముసలోడు అని వస్తుంది. ఎస్ ఎస్ ఎస్. ఓకే, ఇట్స్ నాట్ ఎ రెస్పెక్టబుల్ వర్డ్. ఓకేనా, ఎవరిని అలా అనకూడదు. ఓకే, సార్ సార్ అంటే పర్సన్ అంటే మనం నొక్కి చెప్తుంటే గనక అనొచ్చు. ఓకేనా, బూడాకో బులా ముసలోని పిల్ల అంటే ఓకే. పిల్లికి పిల్లికి పాలు ఇవ్వు. పిల్లిని ఏమంటారు సార్? బిల్లి. హిందీలో పిల్లిని ఏమంటారు సార్? బిల్లి. బిల్లి. బిల్లి సార్. ఆ, బిల్లికో దూద్ లావో. ఓకే. గెస్ట్ ని లోపల కూర్చోబెట్టు. అతిథిని ఏంటి సార్? గెస్ట్ లోపల కూర్చోబెట్టు. అతిథిని ఏమంటారు సార్? మెహమాన్. ఎస్ సార్ సార్. మెహమాన్ కో అందరు బయట బయటి బైఠావో బయటావో. ఎస్ సార్. లేదా బిఠావో అని కూడా అనొచ్చు. ఎస్ సార్. ఆటగాడికి. ఆటగాడు అంటే కిలాడి. ఓకే, Yes, sir. ఆటగాడికి కొంచెం వాటర్ ఇవ్వు. खिलाड़ी को थोड़ा पानी दे दीजिए. దీజీ. दीजिए. నాకు కొంచెం వాటర్ ఇవ్వండి. मुझे मुझको थोड़ा पानी दीजिए. दीजिए. అతనికి కొంచెం వాటర్ ఇవ్వండి. उसको थोड़ा पानी दीजिए. రాముడికి కొంచెం వాటర్ ఇవ్వండి. रामू को थोड़ा पानी दीजिए. వారికి కొంచెం వాటర్ ఇవ్వండి. उनको थोड़ा पानी दीजिए. వీరికి కొంచెం వాటర్ ఇవ్వండి. इनको थोड़ा पानी दीजिए. వారికి వాటర్ ఇవ్వకండి, టీ ఇవ్వండి. उनको पानी मत दीजिए, चाय दीजिए. ఓకే సార్. ఏడుకొండలు సార్ మీరు చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సైనికుడికి నమస్తే పెట్టు. सिपाही के धन्यवाद है. ఓకే. సైనికుకు సలాం కరో. सलाम करो. సెల్యూట్. ఓకే. सैल्यूट. ओके सर. రాముడిని పిలువు. राम को बुलाओ. ఇల్లు అలంకరించు. घर साफ करो. సజావో. सजाओ. సో ఇక్కడ చూడండి, నేను ఇంటిని అలంకరించు అన్నాను అనుకోండి, ఘరకో సజావో అని చెప్పొచ్చు. జనరల్ గా కో అనేది నాన్ లివింగ్ థింగ్స్ పక్కన రాదు, బట్ వస్తుంది ఎప్పుడు పర్టికులర్ గా ఇంటిని శుభ్రం చెయ్యి అలాగే చెప్పాలి, నొక్కి చెప్పాలి, స్పెసిఫై చేసి చెప్పాలి అన్నప్పుడు అక్కడ కూడా మనం కో పెట్టాలి. గరకో సజావో కరెక్ట్. ఓకేనా. నన్ను పిలవండి. उसके बुलाओ. बुलाइए. అతనిని పిలవండి. उसको बुलाइए. వారిని పిలవండి. उनको बुलाइए. వీరిని పిలవండి. इनको बुलाइए. అతనిని పిలవకండి, రాముడిని పిలవండి. उसका मत बुलाइए. राम को बुलाइए. ఉస్కో.
उसको उसको मत बुलाइए। ఓకే. పెద్దవారికి గౌరవం ఇవ్వండి. పెద్దవారిని ఏమంటారు? బడోంకో బడాంకో సమ్మాన్ దో. బడాంకో సమాన్ కరో. సమ్మాన్ కరో. సమాన్ కరో. పేదవారికి భోజనం పెట్టు. गरीब को खाना दे दो। ఓకే. నాకు భోజనం పెట్టు. उसको खाना दीजिए। అతనికి భోజనం పెట్టు. उसका खाना दीजिए। दे రాముడికి दो। రాముడికి భోజనం పెట్టు. राम को खाना दे दो। పిల్లవాడికి స్టోరీ చెప్పు. लड़का लड़का की कहानी कह। లड़के को కహాని సునావో. వినిపించు सुनाओ। అనేటువంటి క్రియ ఉపయోగించాలి ఇక్కడ. ఎందుకు అంటే కహాని అనే వర్డ్ కెహనా కెహనా చెప్పేది అనమాట. ఆల్రెడీ కెహనా నుంచి వచ్చినటువంటి కహానీకి మళ్ళీ కెహనా అనేది యూజ్ చేయకూడదు. సునావు सुनाओ। వినిపించు. ఓకేనా? కహాని సునావు. ఎందుకంటే నేను చెప్తాను, మీరు వింటారు. సో ఇన్ని పనులు జరుగుతాయి. గెస్ట్కి టీ ఇవ్వు. मेहमान को चाय ले लो। చాయ్ దో. चाय दो। ఓకే. ఓకే సార్. జనార్దన్ సార్ మీరు చెప్పండి. సార్ నమస్కారం సార్. బస్. మంత్రి గారిని పిలవండి. मंत्री को बुलाओ। పిలవండి. बुलाइए। ఎస్. मंत्री को बुलाइए। దుకాణదారునికి డబ్బులు ఇవ్వండి. दुकान सर अंत सर दुकानदार అంతే. దుకాణదారు. दुकानदार को पैसे दीजिए। ఎస్. రాముడిని పిలవండి. राम को बुलाओ। నన్ను बुलाइए। నన్ను बुलाइए। పిలవకండి. मुझे मत बुलाओ। బులాయియే. बुलाइए। मुझे मत बुलाइए। అతనిని పిలవండి. उसको बुलाइए। అతనికి మెసేజ్ పంపండి. उसको मैसेज भेजिए। వారికి మెయిల్ పంపండి. उनको मेल भेजिए। నాకు మెయిల్ పంపకండి, రాముడికి మెయిల్ పంపండి. मुझको मेल मत भेजिए, राम को भेजिए। నాకు టీ ఇవ్వండి. मुझको चाय दीजिए। నాకు టీ వద్దు, వాటర్ ఇవ్వండి. मुझको पानी मत चाहिए, चाय मत चाहिए, पानी दीजिए। ఇక్కడ జనరల్ గా ముజే చాయ్ నహీ పానీ ది అంటే సరే. पानी। టీచర్ కి నమస్తే పెట్టు. टीचर को नमस्कार, शिक्षक को नमस्कार कीजिए। ఇప్పుడు తో అనేటువంటి సెంటెన్స్ తో జరుగుతుంది. సీతతో మాట్లాడు. सीता से बात कीजिए। నాతో మాట్లాడు. मेरे साथ मेरे साथ बात कीजिए सर। ముజిసే. हाँ, मुझसे बात कीजिए। అతనితో మాట్లాడు. उससे बात कीजिए। వారితో మాట్లాడు.
उनसे बात कीजिए। వీరితో మాట్లాడు, इनसे बात कीजिए। ఇతనితో మాట్లాడకు, అతనితో మాట్లాడు. इससे बात मत कीजिए, उससे बात कीजिए। ఓకే. थैंक्स। ఏడుకోండి సార్, మీరు చెప్పండి. ఏడుకోండి సార్, వింటున్నారా? సురేష్ బాబు గారు మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పెన్నుతో రాయి. पेन को लिखाओ। పెన్నుతో. पेन को लिखिए। నో. తో అంటే ఏ వాడు ఉపయోగించాలి? సే కదా. पेन से लिखिए। చాకుతో కట్ చెయ్యి. चाकू कट करो। చాకు कट करो। ఎస్ సార్. ఓకే సార్. చాకు సే. సే విత్ అంటే తో అంటే సే పెట్టాలి. सर, ఓకే. బంతితో ఆడుకో. बॉल में लिखिए। నో. తో అన్నప్పుడు ఏం పెట్టాలి? से తో. बॉल से लिखिए। ఆడుకో. खेल को खेलो। गेंद बॉल से से खेलो. खेल से खेलो। गेंद से. गेंद से खेलो। ఎస్. ప్రేమతో. ప్రేమతో చెప్పు. प्यार से बोलो। వెరీ గుడ్. రాముడితో చెప్పు. राम से बोलो। నాతో చెప్పు. मुझ में बोलो। No, no. నాతో. ना तो मुझसे बोलो। యా. అతనితో చెప్పవద్దు, రాముడితో చెప్పు. मुझे से उनके उनसे मत बोलो। मत बोलो। मुझ में बोलो। No, no. उससे मत बोलो, राम से बोलो. राम से बोलो। తో, నుండి, వలన, కంటే ఈ నాలుగింటికి సే పెట్టాలి. सर, బ్రష్తో శుభ్రం చెయ్యి. ब्रश तो साफ करो। ఆ. తాడుతో కట్టు. రస్సీ సే. रस्सी से ఉమ్, कट बंद करो। బాందో. बांधो करो। బాంధో. बांधो। స్పూనుతో తిను. स्पून से खाओ। కావో. खाओ। చమ్మచ్ సే కావో. चम्मच से खाओ। చేతితో తయారు చెయ్యి. చేతి तो हाथ 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 से. हाथ से हाथ से करो। बनाओ। बनाओ. बनाओ। పెన్సిల్ తో బొమ్మ వెయ్యి. पेंसिल से ड्राइंग करो। వెరీ గుడ్. చిత్ర బనావో. चित्र बनाओ। ఫోన్ తో మాట్లాడు. फोन से बात करो। నాతో మాట్లాడు. मुझ में बात करो। నా मुझसे बात करो। मुझसे। అతనితో మాట్లాడు. उनके बात करो। ఆ, उनसे बात करो। ఓకే. వారితో మాట్లాడు. उसमें बात करो। उससे बात करो। ఉస్సే బాత్ కర్. उससे बात करो। వీరితో మాట్లాడు. इसमें बात करो। ఇతనితో. తో. इसी से बात करो। Yes.
ఓకే సార్. ఏడుకొండల సార్ చెప్తారా? చెప్తాను సార్. యా. మోహన్ రాముడి కంటే పెద్దవాడు. मोहन का अ, बड़ा बड़ा है యా. మోహన్ రాము సే బడా హై. राम से बड़ा है। मोहन राम से बड़ा है। ఎస్. మోహన్ నాకంటే పెద్దవాడు. मोहन मुझे से बड़ा है। ఎస్. మోహన్ అతని కంటే పెద్దవాడు. मोहन उसे उनसे ना ఆ, उनसे बड़ा है। రాముడు సీత కంటే పెద్దవాడు. राम सीता सीता से बड़ा है। బడా హై. ఓకేనా? बड़ा है। ఓకే. అతను అతను రాముడి కంటే చిన్నవాడు. उससे राम राम से उनसे ना उसे राम से बड़ा है। అతను అంటే వహ. వహ రాముడి కంటే చిన్నవాడు. वह राम राम को बड़ा है। రామ్ चिनाड़ बड़ा రాము సే చోటా హై. राम को राम से छोटा है। సో మీరు ఎక్కడున్నారు? సిగ్నల్ లేదు సరిగా, మీ మాట వినిపించ. ఓకే. మధు సార్ మీరు చెప్పండి. सिग्नल అదే సార్. యా. ఈ సే అంటే నుండి అండ్ కంటే రెండు వచ్చేలాగా అడుగుతా, చెప్పండి. ఆ, మోహన్ రాముడి కంటే చిన్నవాడు. మోహన్ రామ్ సే చోట హై. మోహన్ నాకంటే చిన్నవాడు. మోహన్ ముझसे చోట హై. మోహన్ అతని కంటే పెద్దవాడు. మోహన్ ఉన్సే బడా హై. మోహన్ ఇతని కంటే పెద్దవాడు. మోహన్ ఉన్సే బడా హై. రాముడు సీత కంటే మంచివాడు. राम से राम सीता से अच्छा है. వెరీ గుడ్. సీత ప్రియ కన్నా మంచిది. सीता प्रिय से अच्छा है, अच्छी है. వెరీ గుడ్. ఇప్పుడు నుండి వచ్చేలాగా చెప్పండి. ఇంటి నుండి బయలుదేరు. घर से जाओ. నిక్కులో. निकलो. ఆఫీసు నుండి త్వరగా రా. ऑफिस से जल्दी आओ. ఈరోజు నువ్వు ఆఫీసు నుండి త్వరగా ఇంటికి రా. आज ऑफिस से जल्दी आज घर से आओ. గరావు. घर आओ. బజారు నుండి కూరగాయలు తీసుకురా. बाजार से सब्जी ले आओ. సబ్జియా లావు. ఢిల్లీ सब्जियां నుండి లెటర్. లెటర్ ఢిల్లీ నుండి జస్ట్ అదే చెప్పండి. दिल्ली से लेटर. అంతే. ఢిల్లీ సే లెటర్ హై. విలేజ్ నుండి మెసేజ్. गांव से भेज भेज है. గాంవ్ సే ఖబర్ హై. ఖబర్ అనే వర్డ్ నేర్చుకోండి. గాంవ్ సే ఖబర్ హై. గది నుండి బయటకు రా. గది. कमर बर से गद आओ गद गद में గా- बाहर आओ। గాంవ్ సే गांव से आओ. బస్సు నుండి త్వరగా దిగు. बस से जल्दी उठो. ఎస్.
షాపు నుండి పాలు తీసుకురా. शॉप से दूध ले आओ। వెరీ గుడ్. దుకాణ్ సే. दुकान से। గుడి నుండి ప్రసాదం తీసుకురా. टेम- टेम्पल से మందిర్. प्रसाद मंदिर से प्रसाद ले आओ। Yes. ఆఫీస్ నుండి సెలవు దొరికింది అంటే అక్కడి నుంచి ऑफिस से छुट्टी की है। చుట్టి మిలి హే అని చెప్పాలి ఇది. छुट्टी मिली। కొండపై నుంచి దిగు. कंडा कंडा ప- कंडा ऊपर से పహాడ్ సే. పహాడ్ पहाड़ से ఉత్తరో. ऊपर। ఓకే సార్, థ్యాంక్ యూ. వెంకట్రాజు గారు మీరు పెట్టండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జ్వరం వలన. ఏ సార్? జ్వరం వలన. జ్వరం వలన బుखार से, వెరీ గుడ్. నా వలన. मुझसे, నీ వలన. तुमसे, అతని వలన. उससे, చలి వలన. ठंडा से, ఠండ్ సే. ठंड से। ఎందుకంటే చలి అనేది మనం ఫీల్ అయ్యేది. ఓకేనా. ఠండా అంటే ఏంటి? వీకెండ్ అంటే అది ఎడ్జెక్టివ్ అనమాట. ఠండా పానీ. ఏ- పానీ తాగేది. తాగేది కానీ ఏదైనా వస్తుందన్న. అంటే దాన్ని డిస్క్రైబ్ చేస్తే ఠండా అని పెట్టాలి. ఓకే సార్. ఓకే. చేతుల వలన. हाथ से, భయం వలన. భయం వలన అది ఏమంటారు సార్? డ- डर से, ఎస్. వర్షం వలన. बारिश से, వర్షం వలన మ్యాచ్ బంద్. बारिश बारिश से मैच बंद है, बंद हो गया या बंद है? बंद है। ओके. यस सर। వేడి వలన. घर से, गर्म से, గర్మీ సే. गर्मी से, వేడి వలన నీరు తక్కువగా ఉంది. गर्मी से पानी తక్కువగా ఉంది కదా సార్? ఎస్. गर्मी से पानी కమ్ హై. తక్కువగా ఉంది, कम है। యా. పిల్లల వలన గోలగా ఉంది. बच्चों से గోలగా ఉందా సార్? షోర్ హై. సోదా है। ఇక్కడ బచ్చోంకి వజహ సే అని కూడా అన్నాం. బచ్చ వారి కారణంగా బచ్చోంకి వజహ సే. ఓకే. యాక్సిడెంట్ వలన రోడ్డు బంద్ అయ్యింది. एक्सीडेंट से रास्ता बंद हो गया। వెరీ గుడ్. వాటర్ వలన లేకపోతే వర్షం వలన నది నిండింది. बारिश से नदी నిండడం. నిండడం అనేదాన్ని ఏమంటారు సార్ అది హిందీలో? బర్నా. బర్నా है, భరీ హై. నిండిపోయింది ఆల్రెడీ. बरी है। రాముడు మోహన్ కంటే పొడవుగా ఉన్నాడు. కంటే. राम से मोहन नीचे उठाई। రాము మోహన్ సే లంబా హై. लंबा है। राम పొడవు. मोहन से लंबा है। ఈ ఇల్లు ఆ ఇంటి కంటే అందంగా ఉంది.
ईल है सर। हम्म, ईल। यहाँ यहाँ घर, यस, वहाँ घर से ఓకే, बहुत అందంగా ఉంది, అందంగా ఉందనే దాన్ని సుందర్ హై, सुंदर है, बहुत सुंदर है। యహ घर उस घर से वहाँ అనేటప్పుడు उस घर से, ऐसा, यह घर उस घर से बहुत सुंदर है। ఢిల్లీ ఢిల్లీ కంటే జైపూర్ పెద్దది. दिल्ली दिल्ली से जयपुर बड़ा है। Yes, very good. మామిడి పండు కంటే యాపిల్ తీయగా ఉంది. मैंगो से एप्पल యా, बहुत चीनी है। బహుత్ మీఠా హై. मीठा है, बहुत मीठा है। చీనీ అంటే పంచదార పేరు అది. पंचदार, ऐसा ऐसा। ఇది టేస్ట్ నేమ్ అన్నమాట, మీఠా. ओके ओके सर। బంగారం బంగారం కంటే వెండి రేట్ ఎక్కువ ఉంది. బంగారాన్ని ఏమంటారు సార్ ఇది హిందీలో? సోనా. सोना से, ఆ, చాందీ, సిల్వర్. सोना से चांदी बहुत बहुत करी మెహంగా హై. महंगा है। మెహంగా అంటే వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట, కాస్ట్లియర్. ओके ओके सर, ओके सर। మళ్ళీ చెప్పండి, బంగారం కంటే వెండి రేట్ ఎక్కువగా ఉంది. बहंगला है, बहंगला से, సోనా సే सोना से बहंगला, చాందీ चांदी మెహంగా హై. महंगा, महंगा है, ऐसा। మెహంగా. महंगा ఓకే, అందరూ వినండి. సోనా సే చాందీ से మెహంగా హై. महंगा है, సోనా సే से చాందీ चांदी మెహంగా. महंगा है। మెహంగా అంటే ఎక్స్పెన్సివ్, ఎక్కువ రేటు. సస్తా అంటే చీప్. సస్తా అంటే చీప్. సోనా సే చాందీ సస్తా హై. బంగారం కంటే వెండి చీప్గా ఉంది. సోనా సే చాందీ సస్తా హై. సిల్వర్ని చాందీ అంటారు. చాంద్ అంటే చందమామ, అలా గుర్తుంచుకోండి. సో దట్ ఆ చందమామ కలర్ లో ఉంటుంది చాందీ. ఓకేనా? నెక్స్ట్, చాందిని అంటే వెన్నెల. చాంద్ ప్రొడ్యూస్ చేసేది చాందిని. ఓకేనా? చాంద్ చందమామ ఏం స్ప్రెడ్ చేస్తుంది? చాందిని, చందమామ. వెనల్ స్ప్రెడ్ చేస్తాం। ఏనుగు గుర్రం కంటే పెద్దది. ఏనుగా సార్? ఏనుగు గుర్రం కంటే పెద్ద. అది ఏమంటారు సార్ ఏనుగుని హిందీలో? హాతీ. हाथी से घोड़े। हाथी से घोड़े बहुत बड़ा है. बड़ा है। ఓకే. రాముడి ఇల్లు చెప్పండి. రాముడి ఇల్లు, రామ్ घर, రాము కా ఘర్. राम का घर। రాముడి ఇల్లు పెద్దది. राम का घर बहुत बड़ा है। యా. సో ఇక్కడ జనరల్ గా రాముడు అంటే రాము, గర్ అంటే ఇల్లు. సో మీరు అసలు ఎక్కడ మీరు కా ఎందుకు పెట్టారు అనుకోవచ్చు మీరు. ఓకేనా? రాముడి ఇల్లు అంటే ఏంటి? ఇల్లు రాముడికి చెందినది. రాము కా ఘర్. ఓకే, దిస్ హౌస్ బిలాంగ్స్ టు రాము. సో ఇది అతనికి చెందినది, అతని యొక్క ఇల్లు అని చెప్పాలంటే రామ్ కా ఘర్. राम का घर ऐसे। ఈవెన్ తెలుగులో కూడా సెన్స్ ఉంది. ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, రాముడు పేరు చెప్పాలి అంటే మనం ఏంటి? రాముడు అంటాం మనం. కానీ మనం ఇది ఏం చేసాం? రాముడి ఇల్లు అని మార్చేసాం. సో అక్కడ మారింది అంటే సంథింగ్ ఏదో చేంజ్ జరిగింది.
సో yes, దట్ sir. ఆ చేంజ్ మనం హిందీలో కా పెట్టి కవర్ చేశారు. రాము కా ఘర్. నా ఇల్లు పెద్దది. मुझ मुझका घर, మేరా. मेरा घर. నీ ఇల్లు పెద్దది. तुमका घर. నో. ఎప్పుడైతే సర్వనామానికి కా వస్తుందో మేరా, తుమ్హారా, హమారా, ఉస్కా, ఇస్కా, ఉన్కా, इसका, ఇన్కా. yes, sir. అతని ఇల్లు పెద్దది. उसका घर ఎస్. ఉస్కా ఘర్ బడా హై. बड़ा है. కవిత మేడం మీరు చెప్పండి. మోహన్ బ్యాగ్ ఎక్కడ ఉంది? मोहन का बैग कहाँ है? అది కొత్తది. वह नया है। తీసుకురా. लेके आओ। నువ్వు వెతుకు. ढूंढो। ఎక్కడ పెట్టావు? कहाँ रखा? వెరీ గుడ్. అమిత్ స్కూల్ దూరంగా ఉంది. अमित का स्कूल दूर है। అమిత్ స్కూల్ ఎక్కడ ఉంది? अमित स्कूल कहाँ है? అమిత్ స్కూల్ మియాపూర్ లో ఉంది. अमित का स्कूल मियापुर में है। ఎస్. ఈ పిల్లవాడి బ్యాగ్ ఎక్కడ ఉంది? यह बच्चे का बैग कहाँ है? ఎస్. రాజు యొక్క ప్యాలెస్ చాలా బాగుంది. इन सर రాజు ప్యాలెస్ చాలా బాగుంది. राज का पैलेस बहुत सुंदर है। ఎస్. డాడీ మొబైల్ శుభ్రంగా ఉందా? पिताजी का मोबाइल साफ है क्या? ఇంటి రంగు వైట్ గా ఉంది. घर का रंग घर का रंग सफेद है। ఎస్. कलर सफेद है। నా పేరు కవిత. मेरा नाम कविता है। యా, ఇదందరూ చూడండి. మేరా నామ్ కరెక్ట్. కవిత గారు నేను లేడీని కదా అనేసి మేరీ నామ్ అనకూడదు. ఇక్కడ నామ్ను బేస్ చేసుకుని మేరా వచ్చింది తప్ప ఆవిడ జెండర్ని బేస్ చేసుకుని కాదు. దట్టు ఆవిడ గురించి మాట్లాడట్లేదు, ఆవిడ పేరు గురించి మాట్లాడుతున్నారు. సో మేరా నామ్. ఓకే. అతని పేరు రవి. उसका नाम रवि है। ఇతని పేరు రాము. इसका नाम रामू है। వారి పేరు ఏమిటి? उनका उनका नाम क्या है? ఉన్కా నామ్ క్యా హై? రాముని పిల్లాడు చిన్నాడు. राम का बेटा छोटा है। ఓకే. ఓకే. మధు సార్, ఆశా మేడం ఆశా మేడం మీరు చెప్పండి. ఓకే సార్. యా. రాముడు ఇల్లు హైదరాబాదులో కాదు, బెంగళూరులో ఉంది. राम का घर हैदराबाद में नहीं बेंगलुरु में है। Yes. నా ఇల్లు మణిపూర్లో కాదు, మియాపూర్లో ఉంది. मेरा घर मणिपुर में नहीं है मेरापुर में है। ఎస్. మీ ఇల్లు ఎక్కడ ఉంది? आपका घर कहाँ है? అతని ఇల్లు చిన్నది. उसका घर बहुत छोटा है। Yes. అతని ఇల్లు చిన్నది, వెళ్ళి చూసిరండి. उसका घर छोटा है जाओ चूसी देखिए जाओ కర్. जाकर देखिए। ఎస్. పండితుల యొక్క మంత్రాలు పవిత్రంగా ఉన్నాయి. इन सब पंडित में పండితులు పండిత్ కా మంత్ర. पंडित का मंत्र सेंटेंस చెప్పండి.
పండితుని యొక్క మంత్రాలు పవిత్రంగా ఉంటాయి. पंडित का मंत्र पवित्र है। ఓకే. ఓ- ఆ, పిల్లాడి ఆన్సరు చాలా స్పష్టంగా ఉంది. बच्चा का जवाब बहुत స్పష్ట హై. स्पष्ट है। Yes. రాముని యొక్క డ్రీమ్ చాలా పెద్దగా ఉంది. राम का ड्रीम बहुत ज्यादा है, బడా. बड़ा है। నా డ్రీమ్ చాలా పెద్దగా ఉంది. मेरा ड्रीम बहुत बहुत ज्यादा है, सॉरी बड़ा है। నీ డ్రీమ్ ఏంటి? आपका ड्रीम क्या है? సో సపన. ఓకేనా? డ్రీమ్ ని సపన. सपना। అతని డ్రీమ్ ఏంటి? पता नहीं। वह वह सपना क्या है? అతని యొక్క డ్రీమ్ అని వస్తుంది కదా. वह उसका ఎస్. ఉస్కా సపనా క్యా హై? क्या है? అతని సపన పోలీస్ అవ్వడం. अतनी డ్రీమ్ పోలీస్ అవ్వడం. हाँ, उसका सपना पुलिस है, పోలీస్ బనినా హై. बनना है। రాముని డ్రెస్ ఎక్కడ ఉంది? राम का ड्रेस कहाँ है? कपड़ा कहाँ है? ఎస్. కపడా ఖానా. రాముడి గది ఓపెన్ చెయ్యి. राम का कमर खोलो ఆ, రామ్ కా కమరా ఖోలో. खोलो। పిల్ల ఆ, పిల్లాడి బ్యాగ్ బయట పెట్టు. बच्चा का बैग बाहर करो, बाहर रखो। Yes. పిల్లల పేర్లు రాయండి. बच्चा का नाम लिखो। ఇక్కడ బచ్చోంకెన పిల్లలు बच्चे అన్నాను. बच्चे के नाम लिखो। బచ్చోంకే నామ్ లిఖియే రాయండి. ఓకే. మధు సార్ మీరు చెప్పండి. యా. ఇంటి మీద ఇంటి మీద చెట్టు ఉంది. घर पर पेड़ है। అండ్ పర్రకి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, వద్ద. వద్ద. ఓకేనా? నేను హాస్పిటల్ వద్ద ఉన్నాను. मैं अस्पताल पर है। ఓకేనా? జనరల్ గా ఇలాంటివి కొన్ని చాలా స్పష్టంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మే హాస్పిటల్ మే హూ, మే హాస్పిటల్ పర్ హూ ఇలా అన్నారు అనుకోండి. మే హాస్పిటల్ మే హూ అన్నారు అనుకోండి, అరే రే ఏమైంది అంటాను నేను. అరే రే నాకేం అవ్వలేదు అంటే ఇక్కడ నెక్స్ట్ ఒక డౌట్ రైజ్ అయ్యింది. మీరు హాస్పిటల్లో ఉన్నాను అన్నారంటే మీరు అడ్మిట్ అయ్యారు అనుకున్నాను నేను. ఓకేనా? సో అంటే మీరు జస్ట్ విజిటింగ్కి వెళ్ళారు అనుకోండి ఎవరినైనాను. సో దట్ ఐఎమ్ ఎట్ హాస్పిటల్, సో దట్ మై హాస్పిటల్ పర్. ఓకేనా? అలా కొంచెం అంటే వెరీ షార్ట్ పీరియడ్ వరకు ఉన్నప్పుడు కొన్నిసార్లు పర్ ఉపయోగించాల్సి ఉంటుంది. గోడ మీద గోడ गोड़ में गोड़ पर गोड़ से దీవార్ పర్. दीवार पर। టేబుల్ మీద పుస్తకం ఉంది. टेबल पर किताब है। ఎస్. పుస్తకం ఎక్కడ ఉంది? किताब कहाँ है? పుస్తకం టేబుల్ మీద లేదు, కింద ఉంది. किताब टेबल पर नहीं है, नीचे है। టేబుల్ మీద పాలు ఉన్నాయి. टेबल पर दूध है। చెట్టు మీద పువ్వులు ఉన్నాయి. पेड़ पर फ्लावर है। फ्लावर है। పూల్ హై. फूल है। స్టేజ్ మీద పిల్లాడున్నాడు.
पेड़ पर बच्चे हैं। ఓకే, మంచు పర్ అనొచ్చు. మంచు పర్. अच्छा, గోడ మీద గడియారం ఉంది. गम- దీవార్ పర్ दीवार पर घड़ियाल है। గడి హై. రోడ్డు మీద కారుందా? रास्ता से गाड़ी है क्या? పర్ రాస్తే. रास्ता पर నా మీద, मुझ पर నీ మీద, तुम पर అతని మీద. उन पर అతని మీద కారు పడిపోయింది. उन पर गाड़ी గిరిగయ. गाड़ी में। అంటే మనకి స్ట్రక్చర్ నేర్చుకోలేదు. గోడ మీద ఫోటో ఉంది. दीवार दीवार पर फोटो है। ఎస్, చూసారు. दीवार पर फोटो। థర్డ్ టైం గోడ అంటే చెప్పగలిగారు. అలా ప్రాక్టీస్ వింటూ ఉంటారు. నది మీద బ్రిడ్జ్ ఉందా? नदी पर ब्रिज है। నేల మీద బ్యాగ్ ఉంది. నేలపైన. नीचे पर बैग है। ఓకే, గోడ మీద రంగు ఉంది. दीवार पर रंग है। జనార్దన్ సార్ మీరు చెప్పండి. सर, రోడ్డు మీద పోలీసులు ఉన్నారు, వెళ్ళొద్దు. रास्ते पर पुलिस है, मत जाओ। తలపైన జుట్టు ఉంది. सिरों पर बालू है, సిర్ పర్. सिर पर बालू है। బాల్. सर, सिर पर बाल है। బాల్ సింగులర్ ప్లూరల్ ఏముండదు. బాల్ ప్లూరల్. హమేషా పుల్లింగ్ శబ్ద హై వో. చేతి పైన కట్టుంది. हाथ पर बांध है, పట్టీ హై. पट्टी है। భుజం పైన పిల్లాడు ఉన్నాడు. भुजंग से शोल्डर पर लड़का है, కందే పర్ బచ్చా హై. कंधे पर बच्चा है। చెట్టు మీద కాకి ఉంది. पेड़ पर पेड़ पर काके सर, పేడ పర్ కౌవా హై. पेड़ पर कोवा है। టేబుల్ మీద సంచి ఉందా? टेबल पर बैग है। हाँ, बैग టేబుల్ है क्या? టేబుల్ మీద సంచి లేదు, టీవీ రిమోట్ ఉంది. टेबल पर बैग नहीं है, टीवी रिमोट है। యా. గోడ మీద పగుళ్ళు ఉన్నాయి. పగుళ్ళు, క్రాక్స్. दीवार पर क्रैक्स है। वेरी गुड. दीवार पर दरारें हैं. दरारें, పగుళ్ళు. दरार है। ఓకే. దేవారు దాతో స్టార్ట్ అయింది కదా, దాని మీద ఉండే పగుళ్ళు కూడా దాతో వస్తుంది అని గుర్తుంచుకోండి. దేవార్ పర్ దరారేం హై, పగుళ్ళు ఉన్నాయి. టేబుల్ మీద కీ ఉంది. కీ. हाँ, टेबल पर की है। ఓకే, నాగలక్ష్మి మేడం మీరు చెప్పండి కొన్ని. కొండ మీద గుడి ఉంది. మరి ఏమంటారు సార్? పహాడ్. పహాడ్ పర్ మందిర్ హై. పర్వత్ అంటే పర్వతం. కంపేర్ టు పహాడ్ అది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ఓకే. పహాడ్ పర్ మందిర్ హై. నా మీద బాధ్యత ఉంది. బాధ్యత. నా మీద బాధ్యత ఉంది. బాధ్యత. ముజ్ పర్ బాధ్యత హై. ఓకే. ముझ पर जिम्मेदारी है. జిమ్మేదారి. అతని మీద బాధ్యత లేదు. ఉస్ పర్ బాధ్యత జిమ్మే జిమ్మేదారి నహీ హై. ఎస్. రాముడి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. రామ్ పర్ బహుత్ జిమ్మేదారి హై. బహుత్ జిమ్మేదారియాం హై, ఎక్కువ ఉన్నాయి. బహుత్ జిమ్మేదారియాం హై. బహుత్ జిమ్మేదారి యామ్ హై.
రోడ్డు మీద బస్సు ఉంది. अ, रास्तों पर बस है. రాస్తా అంటే దారి, సడక్ అంటే రోడ్డు. ఓకే, టూ డిఫరెంట్ వర్డ్స్ అవి. గోడ మీద పోస్టర్ ఉంది. घोड़ा दीवार पर पोस्टर है. ఎస్. బోర్డు మీద పేరుందా? रोड में బోర్డు అనండి. बोर्ड पर नाम है. ఎస్. చెట్టు మీద గూడు ఉంది. अ, मेरा सर पेड़ पर नेस्ट है. ఎస్. पेड़ पर घोंसला है. घोंसला है.